గురుగారు. మమ్మల్ని శిక్షించండి గురువుగారు. మిమ్మల్ని ఇప్పుడే శిక్షిస్తాను. ఒరే శిష్య, శిక్షకు సిద్ధం చేయి. నన్ను శిక్షించండి గురువుగారు. అయ్యో నన్ను శిక్షించండి గురుగారు. కాదు, నన్ను శిక్షించండి గురువుగారు. ప్లీజ్ అలా కాదు, గురువుగారు. అందరినీ సమానంగా శిక్షించండి. భలే ఐడియా బుజ్జి. సైలెన్స్. పప్పులో మీరు వేటిని అయితే పడేశారో వాటిని తినిపించబోతున్నానండి. తినిపించండి, తినిపించండి. అరే శాస్త్రి, తీసుకురారా. ఇదేం రొయ్యలు? గులుగాలు అదేంటంది పచ్చి రొయ్యలు తెచ్చారు? పప్పులో పడేసింది పచ్చి రొయ్యలే కదా. సో ఇప్పుడు మీరందరూ పచ్చి రొయ్యలే తినాలి. ఇదేదో మన సాగుకు వచ్చినట్టుంది. చూస్తారేమిట్రా, ఇందాక నుంచి నేను ముందు అని తగులాడుకుని తెచ్చారు కదా, ఇప్పుడు ఇలా ఆలోచించేస్తారే. ఒరేయ్, త్వరగా రా, ముందుగా రా. మీరే తినండి, తినండి. గురుగారు అయ్యయ్య, ఎక్కడ చచ్చారు వీళ్ళంటారు? ఇదేంటి ఇదేంటి పచ్చి రొయ్యలు తినిపిస్తున్నారు? పర్వాలేదులే, తినండి. ఒక్క పూట అన్నం మిగిలినట్టే. ఇక్కడుంటే మనల్ని కూడా తినమంటారు. ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటరు. ఎలాగుందమ్మా, బాగుందా రొయ్యలు? ఏమిట్రా అలా ఇబ్బంది పడిపోతున్నారు? ఉబ్బసం వ్యాధికి చేపలు మింగట్లేదు, ఇది అలా అనుకుని మింగండి. ఇంకొకసారి నా ముందు తప్పిదం చేశారు, ఇలాంటి శిక్షలు 10 ఉంటాయి. జాగ్రత్త. అతి తెలివి చూపించారు, టోర్చర్ ఇలాగే ఉంటుంది. జాగ్రత్త. ఇంకా కావాలేమో, ఇవ్వండి, తింటారు. నాతో పెట్టుకుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకు బయట కట్టేస్తున్నారు? హాయిగా కడుపు నిండింది కదా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీకు ఫ్రీగా వస్తే ఏదైనా ఓకే, కానీ మా పరిస్థితి. మంచి పని చేశావు సిస్టర్. లేదంటే దాన్ని అలసుగా తీసుకొని సాంబార్లో నచ్చిన నాన్ వెజ్ చేసుకొని వాటిని వరాహ శాస్త్రితో తినిపించుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పచ్చి రొయ్యలు తినేటప్పుడు వాళ్ళ మొహాలు చూడాలన్నయ్యా. అబ్బబ్బబ్బబ్బా, నవ్వ హప్పుకోలేకపోయాననుకో. ఎందుకు చిన్నపిల్లలా ఏడుస్తారా? నేను కాదమ్మా, నా నుంచి ఇది తెగ ఏడ్చేస్తుందమ్మా. నువ్వు ఆడించుకో. దొంగ మొహాలు. ఊరు మారినా ఊర మిరపకాయలో ఉప్పు మారుతుందా అని ఎన్ని జరిగినా మన అత్త మాత్రం మారదు సిస్టర్. ఏంటి మధుమతి గారు మీరు అనేది? అనసూయక్క ఒక పాపను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిందా? అవును సార్. అవునా? నిజానికి ఆమెకి నెలలోపు వయసున్న మనవరాలు లేదు. లేదా? అయినా ఒక బొమ్మకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తుందంటే దాని వెనక ఏదో ఒక సీక్రెట్ ఉండే ఉంటుంది. అదే నా అనుమానం. పాపని మీరు చూసారా? నిజంగా చూశాను సార్. కాకపోతే నేను బయటకొచ్చి వెళ్లేలోపు పాపకి బదులు బొమ్మను పెట్టి అదే పాపని నేను చీట్ చేస్తున్నాను. నాకు తెలిసి లోపల ఎక్కడో దాచుంటారు. అదే నిజమైతే పాపను పాతాళంలో దాచిపెట్టినా వెతికి బయటికి తీసుకొస్తా. పదండి. రండి. అనసూయ, మిస్సెస్ అనసూయ, నిజం చెప్పు, పాపను ఎక్కడ దాచావు? అయ్యో, పాప కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎక్కడ దాచావని అడుగుతావేంట్రా కొండ ముచ్చోడా?
నన్నే తిడతావా? సార్ అర్థం చేసుకోండి సార్, పాపం మనవరాలు కనిపించకపోయేసరికి మా అమ్మ పిచ్చిదైపోయింది సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. రాజా, ఈ యాదగిరితో గేమ్స్ వద్దు రాజా. పాప మీ దగ్గర ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రాజా. మర్యాదగా చూపించారు, క్షమించి వదిలేస్తా. లేదో లోపలేసి బొక్కలు బొక్కలు ఎరగొడతా రాజా. ఏంటండి ఏంటి దౌర్జన్యం? మేమంతా ఇక్కడే ఉన్నప్పుడు పాప కూడా ఇక్కడే ఉండాలిగా. అంతగా మీకు అనుమానంగా ఉంటే వెళ్ళి ఫంక్షన్ మొత్తం ఎత్తుక్కోండి, వెళ్ళండి. పదండి, ఎదుగుతాం. ఒక్క నిమిషం సార్, చూడండి, పాప ఈ ఫంక్షన్ హాల్లోనే ఉంది. ఈ అనసూయ అని దొంగల పార్టీ సీక్రెట్ గా దాచారు. సో ఆ పాపని పట్టుకుని తెచ్చినా లేదంటే ఎక్కడుందో చెప్పినా 10,000 బహుమతి నేనిస్తానండి. Yes, yes. పదండి, ఎదగండి. Come on, ఎదగండి. మంచి టాస్క్ పెట్టారు మధుమతి గారు. డబ్బు కోసమైనా వెతుకుతారు. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తా. అలాగే సార్. చచ్చాం. ఆ 10,000 కోసం కక్కుర్తిపడి నా కొడుకులు కోడళ్ళే వెతికిచ్చేస్తారు. నాన్న చేతు, ఎట్టి పరిస్థితుల్లో పాప వాళ్ళ కంట పడకూడదు. పద, మనమే అడ్డుపడతాం. అలాగేనమ్మా, పద, ఆ పని చేద్దాం. ఆ బొమ్మ నీ పాప ఏమిట్రా? మా పాప బొమ్మ కాదు సార్, ఆ బొమ్మే మా పాప. అమ్మకి బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. పాప నా దగ్గర ఉంటే నామకరణం ఎలా చేస్తుంది? నువ్వు బాధపడుకు నాన్న, నీ నామకరణం నేను చేస్తానే. హలో బ్రదర్, ఇట్రా. ఏంటి సార్? ఈ పాపను కొంచెం పట్టుకుంటావా? దేంతో పట్టుకోవాలి? చేతులతో. అవి లేవు కదా. ఎక్కడ పెట్టావు? వెళ్ళి తెచ్చుకో. ఒరే నీ బొందా, నిజంగానే లేవు ఇక్కడ. అయ్యో, కనీసం ఒక్క చెయ్యున్నా బాగుండేదే. దేనికి? నా మందు బాటిల్ మోత తెస్తావని. ఒకటేం కర్మ, రెండున్నాయి. థ్యాంక్ యూ. నీ చేతులు? ఇవి నా చేతులు కాదు, మా ఆవిడ చేతులు. బరువుగా ఉన్నాయని తీసి నా షర్ట్లో పెట్టా. షర్ట్లో పెట్టాడా? అది ఎలాగబ్బా? ఏమండి, ఈ పాప ఆ పాపలా ఉందండి, ఒకసారి చూడండి. అవునే, సరే ఎస్ఐ చెప్దాం పద. ఒరే, నా మందంతా తాగేస్తారా దరిద్రుడా నీ అబ్బా. నీకు నేనున్నానమ్మా. పద పద, వెళ్తా పద. ఇక్కడేం చేస్తున్నావు? పాప కోసం ఎక్కడికైనా వస్తాను. పాప పాప అంటున్నావు, అది నీ పాప? నీకు పుట్టిందా? తల్లివి నువ్వా? దానికి తల్లెవరో ఆ దేవుడికి తెలుసు. అది ఇక్కడుందో లేదో దాని తండ్రికి తెలుసు. తండ్రా? తండ్రి ఎవడు? ఎవరో నాకు తెలుసు. మీరు తప్పుకోండి. చూడు, ఇది మేము చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. క్యాటరింగ్ లో పొరపాటున తేడా వస్తే వరాహ శాస్త్రి గారికి నష్టం వస్తుంది. దానికి పూర్తి బాధ్యత నీదే.